మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జీవించి ఉన్నట్లయితే దేశ భవిష్యత్తు మరింతగా అభివృద్ధి జరిగి ఉండేదని మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా వరంగల్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల్, నవీన్ రాజు, మాజీ ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి ఎంజీఎం ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మారావి మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ, మురళీధర్ రావు దంపతుల ఆధ్వర్యంలో వరంగల్ అభివృద్ధి దిశగా వెళ్తుందని ఆమె తెలిపారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ఎనలేని సేవలు చేశారని, టెక్నాలజీ ఎంతో మెరుగుపరిచారని టీఎస్సీ సెల్ స్టేట్ కన్వీనర్ బాసపాక సదానందం గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కొండా సురేఖ గారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించుకొని మరి పక్కనే ఉన్న ఎంజిఎం పేదల ఆసుపత్రి ఆ నిరుపేదలకు పళ్ళు పంచడానికి ఇక్కడ రావడం జరిగింది. రాజీవ్ గాంధీ బ్రతికుంటే ఈ దేశం ఇంకా వేరే రకంగా ఉండేది. కానీ ఆయన బ్రతికిన నాళ్ళు ఆయన టెక్నాలజీ విషయంలో మరి ప్రతి పేద బడుగు వర్గాల గురించి ఆయన ఆలోచించడం జరిగింది. ఇప్పుడు పల్లెలు, ఈ ఫోన్లు, ఈ కరెంటు, మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆయన ముందు చూపుతోటే రావడం జరిగింది. సో ఆయన చనిపోయిన దినోత్సవాన్ని సద్భావన దినోత్సవంగా కొన్ని వారాలు చేసేవాళ్ళము. టెర్రరిజానికి అగెనెస్ట్ గా ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చేసిన త్యాగానికి ఈ రాష్ట్రంలో ప్రజలు మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఏ అయితే ఆశయాలతోటి, ఏ అయితే నమ్మకాలతోటి మాకు అధికారాన్ని ఇచ్చారో అవన్నిటినీ ప్రాణాలు ఒడ్డైన పర్లే మా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఇంటికి వాళ్ళ బ్రతుకులు బాగుపడడానికి మేము ఇచ్చిన మాటలన్నీ మేము నెరవేర్చుకుంటామని ఈ ద్వారా తెలియజేసుకుంటూ 1991-92లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పుల్లా భాస్కర్ గారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే నేనుండి, అప్పుడు మేడం సురేఖ గారు ఉండే, గుండమురల సాపు ఉండే. ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో ఆ గుడ్ల దవాఖాన కాడ పెట్టాలి, ఈ మెయిన్ రోడ్ లో పెట్టద్దని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక వర్గం చేస్తే, ఇప్పుడున్న మంత్రులు పురుషోత్తం రావు గారు, రంగారావు గారు, కేంద్ర మంత్రి కమలోద్దీన్ అహ్మద్ గారు, ఎంపీ సురేందర్ రెడ్డి గారు, గుండా దంపతులు కూడా ఉండి, వీరంతా కూడా ఉండి చేయడం జరిగింది. 92 ఆ రోజు శంకుస్థాపన చేసి ఇట్లా చేయడం జరిగింది.